హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీముతన్ టీవీ. అపర మేధావి ఆర్థిక నిపుణులు భారతదేశ ఆర్థిక స్థితిని మంచి మార్గంలో తీసుకువెళ్ళిన వ్యక్తిలో ఒక వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారి పేరు ఎప్పటికీ ఉంటుంది. భారతదేశంలో 2 సార్లు ప్రధానమంత్రిగా నిలిచిన ఘనత కూడా వారికే ఉంటుంది. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి మనతోటి సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. వారి మాటల్లో వారి ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు కన్నుమూత విషయం తెలిసిందే. కానీ ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఆర్థిక మంత్రిగా కానివ్వండి, ప్రధానమంత్రిగా కానీ దేశానికి చాలా సేవ చేశారు. దాని గురించి కొంచెం చెప్పండి సార్. మన్మోహన్ సింగ్ గారి విజయాల గురించి చెప్పాలంటే, ఆయన మంచి ప్రముఖ ఆర్థికవేత్త, భారతదేశం మొత్తం గర్వించదగిన ఆర్థికవేత్త. ప్రపంచంలో అప్పుడు 91 దశకంలో పివి నరసింహ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా తీసుకోవడం జరిగింది. ఈ వాజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద వరల్డ్. 3 సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్స్లో ఆ పీరియడ్ లోపల మన్మోహన్ సింగ్ గారు ఒకరు, ప్రపంచం మొత్తంలో కూడా. ఓకే. అలాంటి ధైర్యము, పట్టుదల, నమ్మకం, చేసే పని మీద తనకు కాన్ఫిడెన్స్ ఉండి చేయడం అన్నమాట. అది పివి నరసింహ గారు ఇచ్చిన బాధ్యతని విజయవంతంగా, పరిపూర్ణంగా ఆర్థిక సంస్కరణని అమలు చేయగలిగిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆ క్రెడిట్ భారతదేశం మొత్తం కూడా ఎప్పటికీ మర్చిపోలేనంత సేవలు అందించారు. ఆ యొక్క ధైర్యంతో, ఆ పట్టుదలతో, ఆ నమ్మకంతో ఆ విధంగా చేశారు. ఆ విధంగా భారత ఆర్థిక మన్మోహన్ సింగ్ గారి యొక్క చర్యల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మొత్తము రూపురేఖలే మారిపోయాయి. ఆల్మోస్ట్ అంతవరకు ఏముండేదంటే, భారతదేశం ఒక పేద దేశము. భారతదేశంలో అంటే క్వాలిటీ ఉండదు, పర్ఫెక్షన్ ఉండదు, పంక్చువాలిటీ ఉండదు అనే ఒక విధమైన అపోహ ఉండేది. అయితే మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత, ఆర్థిక సంస్కరణ చర్యలు తీసుకున్న తర్వాత ఆ అపోహ మొత్తం పోయి భారతదేశం ఒక మంచి విజయవంతమైన దేశం, ఆర్థికంగా నిలబడగలిగిన దేశం. అన్ని పుష్టికరమైన వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. వాటిని సరిగా మేనేజ్ చేసుకోలేదు. ఇంతవరకు సరిగా మేనేజ్ చేయగలిగితే భారతదేశం కూడా మంచి విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అనే నమ్మకాన్ని కలిగించిన పునాది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 47 నుంచి 91 సంవత్సరం, 44 సంవత్సరాల వరకు మనకు ఒక విధమైన నెగటివ్ అప్రోచ్ ఉండేది. నెగటివ్ అప్రోచ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సఫిషియెంట్గా సక్సెస్ కాకపోవడం, విజయవంతం కాకపోవడం, అంటే ఫెయిల్యూర్ అన్నట్టు కానీ, లేకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీ కానీ, డెవలపింగ్ కంట్రీ కానీ ఉండేది. కానీ తర్వాత మన యొక్క నిజమైన బలము, ఆర్థిక వ్యవస్థ యొక్క నిజమైన బలం ఏంటి, దాన్ని ఏ విధంగా మలుచుకోవచ్చు, బలాన్ని మన అభివృద్ధి రూపంలో ఎలా మలుచుకోవచ్చు అనే ఒక విషయాన్ని విజయవంతంగా చూపించగలిగిన వ్యక్తి. అలాంటి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆర్థిక సంస్కరణ ద్వారా. కాబట్టి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచనని కానీ, వాళ్ళ యొక్క ధైర్యం, పట్టుదల, తన మీద, తన దేశం మీద, దేశ వనరుల మీద నమ్మకం అనేది చాలా గొప్పగా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు రాజకీయంగా ఎన్నో పొజిషన్స్లో వాళ్ళ రాజకీయ జర్నీని తీసుకెళ్లారు. కానీ దాంట్లో చెప్పుకోదగిన దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఆర్థిక సంస్కరణ, దీని గురించి ఉంది. సో దాని మీద ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ట్యాక్సేషన్ కానివ్వండి, వేరే ఇతరత్ర చేసిన దాని గురించి కొంచెం చెప్పండి సార్. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయినప్పుడు, అంటే అంతకుముందు ట్యాక్సేషన్ రేట్లు వెల్త్ ట్యాక్స్ ఉండేది, ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది, గిఫ్ట్ ట్యాక్స్ ఉండేది, ఎస్టేట్ డ్యూటీ అంతకుముందే పోయింది కాబట్టి 3 ట్యాక్స్లు ఉండేది అప్పుడు. తర్వాత అప్పుడు ట్యాక్స్ స్లాబ్స్ 65% ట్యాక్స్ ఉండేది. అప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే 65 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది అంతకుముందుగా. అయితే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి వచ్చిన తర్వాత ఆ రేట్ని 65 నుంచి 30% తీసుకురావడం జరిగింది. ఇంచు సగం తగ్గించారనమాట. తగ్గించేసి, అంటే దాని ద్వారా ఏమైందంటే, ప్రజలకి ఇంతకుముందు ఎలా ఉండేదంటే, అంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే, ట్యాక్స్ కట్టే సరిగా చూపించకపోతే సరిపోతుంది, పన్ను తప్పించుకోవడం తగ్గించుకోవడం ఆలోచన ఉండేది. కానీ
ఈ రేట్ తగ్గించిన తర్వాత చాలామంది కూడా ఎందుకు తగ్గించాలి, మన దేశం కూడా మనం కడుతున్నాం కదా అని ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం అవుదామని ఒకటి. ఇంకోటి చాలామంది కూడా తమ యొక్క అన్అకౌంటెడ్ కానీ లేకపోతే ఈ వ్యవహారాన్ని అయితే ఆర్థిక వ్యవహారాలని, నగదు వ్యవహారాలని అన్అకౌంట్ ట్రాన్సాక్షన్ అకౌంట్లో తీసుకోవడం, ఆ విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. దాని ద్వారానే మనకు నిజమైన బలం ఏంటనేది, ఆర్థిక వ్యవస్థ బలం ఏంటనేది తెలిసిపోయింది. అంటే ఫార్మలైజింగ్ ఎకానమీ అంటే ఇన్ఫార్మల్ ఎకానమీ నుంచి ఫార్మలైజింగ్ ఎకానమీ మారింది. అంతకుముందు 2/3 ఇన్ఫార్మల్గా ఉండేది, ఫార్మల్ 1/3 ఉండేది. మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర మంత్రి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా మార్పు చెంది ఇంచుమించు 2/3 ఫార్మల్ అయింది, 1/3 ఇన్ఫార్మల్ అయింది. ఈ విధంగా ఎకానమీని మార్పు ఫార్మలైజ్ అయినా కొద్దీ, అంటే ఫార్మలైజ్ అయినా కొద్దీ మన యొక్క ఎకానమీ యొక్క ఫౌండేషన్, పునాది అనేది గట్టిపడుతుంటుంది. అంటే డిపాజిట్స్ రూపంలో కానీ, ఆర్థిక రూపంలో కానీ, లేకపోతే ఉత్పత్తి రూపంలో కానీ, ఉద్యోగ రూపంలో కానీ, ఉపాధి కల్పన విషయంలో కానీ, ఆర్థిక వ్యవస్థ అన్నిట్లో కూడా గట్టిపడుతుంటుంది అనమాట. అంతకుముందు ఏముండేది, చాలామంది ప్రజలు కూడా ఐడియల్ అసెట్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఐడియల్ అసెట్స్ అంటే గోల్డ్ కానీ, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ కానీ, లేకపోతే అంటే అన్న అవసరం లేని వాటిలో ఎక్కువ పెట్టుబడి పెట్టారు. ఎందుకంటే దాన్ని అకౌంట్లో చూపించాలి, ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని. కానీ ఎప్పుడైతే ట్యాక్స్ రేట్ తగ్గిందో వీళ్ళు ప్రొడక్టివ్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలైందనమాట. అప్పటి నుంచి మనకు ఈ యొక్క అంటే ఇంకోటి ఏం చేశారంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, క్రమశిక్షణ. అంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్రవ్యోల్బణం ఇంతకంటే దాటకూడదు, ఒక లక్ష్యం తీసుకోవడం. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ ఇంతకంటే పర్సెంటేజ్ దాటకూడదు జీడిపిలో. మన గ్రోత్ రేట్ ఇలా ఉండాలి, లక్ష్యాలు నిర్దేశించుకోవడం. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉండేది కాదు, ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది నడిచేది. ఒక బడ్జెట్ అనే దానికి ఒక శాంక్టిటీ, బడ్జెట్ ప్రకారము ఆర్థిక విధులు సమీకరించడం, నిధుల్ని వెచ్చించడం, ఖర్చు పెట్టడం లాంటివి కూడా బాధ్యతాయుతంగా చేయడం అనేది మనము మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ని చూసామన్నమాట. ఈ విధంగా ఆర్థిక సంస్కరణలు రావడం వల్ల ఓపెన్ మార్కెట్ అంటే ఫార్మల్ మార్కెట్ పెరిగింది, ఇన్ఫార్మల్ మార్కెట్ తగ్గింది. ఓకే. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఆయన ఏ పాత్ర? అప్పుడు పివి నరసింహ ప్రధానమంత్రి అయినప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయినప్పుడు మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు $10 బిలియన్ కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పుడు ఇంచుమించు మనకు 1 వారం రోజులకు సరిపడేంత దిగుమతులు మాత్రం సరిపడేది. అప్పుడు అంటే ఎప్పుడైనా మనం విదేశాల నుంచి తీసుకొచ్చిన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేకపోతే ఏదైనా విదేశాల నుంచి తెప్పించుకుంటే మనం డాలర్ రూపంలో చెల్లించాలి. అయితే మనము ఈ విదేశీ మారక నిల్వలు ఎంతగా ఉంటే మనము అంతగా కొనుగోలు శక్తి ఉంటుంది. అయితే విదేశీ మారక నిల్వలు కావాలనేసరికి డాలర్స్లో ఉండేదానికి మన దగ్గర డబ్బు సరిపోయేదిగా, $10 కంటే ఎక్కువ ఉండేది కాదు. అయితే అప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క ఫార్మలైజ్డ్ ఎకానమీ ద్వారా ఏమైందంటే మనకు విదేశీ మారక నిల్వలు, విదేశీ యొక్క పెట్టుబడిదారులు కూడా మన భారతదేశంలో పెట్టుబడి పెట్టడం, అదే మాదిరిగా అంటే ఓపెన్ ఆర్థిక సంస్కరణ ద్వారా ఏమైందంటే ప్రైవేటైజేషన్ ఎక్కువైంది. ప్రైవేటైజేషన్ అంటే ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్ రావడం వల్ల, ఓపెన్నెస్ రావడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టడం మొదలెట్టారు. ఆ విధంగా ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి పీరియడ్ అయిపోయేసరికి $100 బిలియన్ దాటడం జరిగింది విదేశీ మారక నిల్వలు. అంటే $10 నుంచి $100 పెరిగింది. ఆ విధంగా ఏంటంటే మనకు ఆర్థిక నిల్వలు పెరగడం. ఒకప్పుడు 91లో వీళ్ళు రాకముందు మనకు ఆ విదేశీ మారక నిల్వలు కావడానికి బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకురావాల్సిన పరిస్థితి నుంచి ఆ బంగారాన్ని విడిపించడం, తర్వాత కొన్ని విదేశీ మారక నిల్వలు పెంచడం జరిగిందనమాట. ఇప్పుడు అఫ్కోర్స్ 2014 వరకల్లా $500 బిలియన్ విదేశీ మారక నిల్వలు ఉంది. ఇప్పుడు $680 బిలియన్ వరకు విదేశీ మారక నిల్వలు మన భారతదేశంలో వల్ల. అంటే అది ఎంత ఉంటే మనకు దిగుమతి తీసుకోవడానికి అంత అవకాశం ఉంటుందన్నమాట. అది లేదనుకోండి మనం ఎక్కువ ధర కొనాల్సి వస్తే అప్పుడు రూపీ విలువ డౌన్ అవుతుందన్నమాట. కాబట్టి మనం అంటే ఎగుమతులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది, దిగుమతులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది, ఎగుమతులకు తక్కువ వస్తుంది అన్నమాట. దాన్ని చేయడం విదేశీ మారక నిల్వలు అనేది మన ఇంట్లో నగదు ఎలా ఉంటుందో కంఫర్ట్గా ఉంటుందో విదేశీ మారక నిల్వలు ఉన్నప్పుడు కూడా దిగుమతులు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో ఎలాంటి అభివృద్ధి కనిపించింది అంటారు? అప్పుడు ఇంతకుముందు బ్యాంక్స్ అన్ని కూడా చాలా వరకు కూడా బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది, గవర్నమెంట్ రెగ్యులేటెడ్గా ఉండేది. మళ్ళీ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఇప్పుడు మెనీ బ్యాంక్స్ అన్నీ కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉండేది, ప్రైవేట్ బ్యాంక్ తక్కువగా ఉండేది. అప్పుడు గవర్నమెంట్ బ్యాంకులే ఉండేది. అయితే ఏం చేశారంటే వీళ్ళు బ్యాంక్స్ అన్నింటినీ కూడా మిగతా వాటితో పాటుగా, అంటే దాన్ని ఏమంటారంటే డిజిన్వెస్ట్మెంట్, అనుమతులు బాధ్యతలు అనే ఎగ్జామ్స్ మినహాయింపు ఉండేది. అయితే మన్మోహన్ సింగ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ సెక్టర్ అన్నిటి కూడా, అది ప్రభుత్వ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్ కానీ ఒకటే రకమైన రూల్స్ ఫాలో కావాలి అని చెప్పని ఆ విధంగా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అందులో గవర్నమెంట్ షేర్ కూడా, ప్రభుత్వం యొక్క షేర్ కూడా 100% ఉన్నా, 95% ఉన్నా, 99% ఉన్నా కానీ అన్ని బ్యాంకులకు ఒకటే విధమైన చట్టాలు ఉండాలి, వాటి విధంగా అమలు పరచాలని బ్యాంకింగ్ సెక్టర్ని బలోపేతం చేయడానికి, కాంపిటేటివ్నెస్ తీసుకురావడానికి, పోటీతో. అంతకుముందు ఏమంటే లైసెన్స్, ఇన్స్పెక్షన్, కంట్రోల్ ఉండేది ఎక్కువగా. వీరి ఆర్థిక సంస్కరణ ద్వారా ఆ లైసెన్సు, ఇన్స్పెక్షన్, కంట్రోల్ తగ్గించేసి ఓపెన్ కాంపిటీషన్ పెట్టడం, క్వాలిటీ మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం, తర్వాత డెలివరీ అంటే టైం కనుక్కునే విధంగా ఇవ్వడం, నాణ్యత, వస్తువులను పోటీని తట్టుకునే విధంగా తయారు చేయడం అనేది చేయడం జరిగింది. ఆ విధంగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బ్యాంకింగ్ సెక్టర్లో కూడా రిఫార్మ్స్ ఏంటంటే అన్ని బ్యాంకులు కూడా ఒకే విధమైన చట్టాలని అమలుపరచాలి. ప్రభుత్వ బ్యాంకు కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వ షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. ప్రైవేట్ బ్యాంకులో కొంచెం తక్కువ ఉంటుంది షేర్ కాబట్టి తక్కువ ఉండొచ్చు. బాధ్యతలు ఎక్కువ విధంగా చేసేయడం జరిగింది. కానీ రూల్స్ మాత్రం అన్నిటి కూడా ఒకటే విధంగా ఫాలో కావాలనే విషయాన్ని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు ఉండాల్సిన తేడాని, ఆ మినహాయింపుల్ని తీసేయడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఎలాంటి సంస్థలని తీసుకున్నారు? అయితే పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక వ్యక్తి ఉన్నప్పుడు ఫ్లరిష్ ఆర్ పెరిష్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. పబ్లిక్ సెక్టర్ అంటే 220 పైన ఉన్న పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక 50 మాత్రమే పనిచేసేవి. అందులో 23 వరకు నామినల్ ప్రాఫిట్స్ వచ్చేవి, 10 మాత్రం డివిడెండ్ డిక్లేర్ చేసేవి కంపెనీస్. అయితే ఈ 220లో ఓన్లీ 8, 10 మాత్రమే డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నవి, 20 మాత్రమే ప్రాఫిట్లోకి వస్తున్నాయి. మిగతా 200 కంపెనీలు నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడు ఏం చేశారంటే, మీరు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా దాన్ని ప్రైవేటైజ్, అంటే దాన్ని ఏంటంటే కార్పొరేట్ చేయడం, దాన్ని కార్పొరేట్ చేసి షేర్ వాల్యూ చేయడం, దాన్ని కంపెనీ షేర్స్ని ప్రభుత్వం అయితే షేర్స్ ఉందో దాన్ని డిజిన్వెస్ట్ చేయడానికి తీసుకెళ్ళడం ప్రయత్నం అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా పోటీలు తట్టుకునే విధంగా మార్కెట్లో పోటీలు తట్టుకోవాలి, మార్కెట్లో పోటీలు నిలబడాలి, మళ్ళీ లాభాలు సంపాదించాలి, డివిడెండ్ చెల్లించే విధంగా తయారు చేయాలి అనే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. అంతకుముందు ఏముండేదంటే నడిస్తే నడిచింది, పోతే పోయింది, నడకపోయేది, నష్టం వచ్చినా కానీ ప్రభుత్వం భరించేది, లాభం వచ్చినా కానీ ప్రభుత్వం తీసుకునేది, అలా జరిగేది అనమాట. అలా కాకుండా ఏం చేశారంటే ఖచ్చితంగా మీరు బాధ్యతాయుతంగా మేనేజ్మెంట్ చేయాలి, సంపాదించాలి, అన్ని ట్యాక్సులు కూడా చెల్లించాలి. ఆ విధంగా చేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ఒక దాన్ని ఏమంటారంటే అన్ప్రొడక్టివ్ ఎసెట్స్ నుంచి ప్రొడక్టివ్ ఎసెట్స్, ఐడియల్ ఎసెట్స్ నుంచి ఐడియల్ ఎసెట్స్ వైపు మార్చడం జరిగిందనమాట. ఇది ప్రభుత్వ రంగ ఫ్లరిష్ ఆర్ పెరిష్ అనే కాన్సెప్ట్ ద్వారా. అయితే ఏం చేస్తారంటే లాభాలతో నడవని సంస్థలన్నింటినీ కూడా మూసేయడం, లాభాలతో నడిచేటి బాగుపరచడం, ఈ విధంగా చేయడం జరిగిందనమాట. అంటే లాభాలు బేసిస్గా అంతకుముందు ఏంటంటే లేదు, మొనాపలి ఉండే ఏకఛత్రాధిపత్యం ఉండాలని, ప్రభుత్వాన్ని మాత్రమే ఏకఛత్రం ఉంటే మిగతా చేయకూడదు అనే విధంగా ఉండేది. ఈ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత లేదు, ప్రభుత్వ రంగ సంస్థ కూడా ప్రైవేట్ రంగ సంస్థతో పోటీ పడాలి, మార్కెట్ నిలబెట్టుకోవాలి, తట్టుకోవాలి, లాభాలు ఆర్జించాలి అని చెప్పిన విధంగా పోటీతత్వాన్ని తయారు చేసింది మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో. అంటే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇప్పుడు ఇంతవరకు చూడండి, కొన్ని నష్టాలున్న కంపెనీస్ కూడా తర్వాత అన్ని మెల్లిమెల్లిగా స్టెప్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇంచుమించు 50-60 కంపెనీస్ కూడా లాభాలు ఉన్నాయి. ఇంకా కొన్ని లాభాలకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది ఒక జనరేషన్ 91 నుంచి 2024 ఇంచుమించు ఒక 25 సంవత్సరాల ప్రయత్నం తర్వాత భారతదేశంలో సంస్థలన్నీ కూడా
ఒక విధంగా లాభాల బాటలు పట్టదు. లేకపోతే ఇంతకుముందు వాటి జరిగే నష్టాలకి చెల్లించాల్సిన ఉద్యోగులకి, వడ్డీల మీద అప్పుల మీద వడ్డీలకి, ఇవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చేది. అది ప్రభుత్వానికి బర్డెన్ ఉండేది. ఆ వైట్ ఎలిఫెంట్స్ అనేవాళ్ళు అప్పుడు, తెల్ల ఏనుగులు అనేవాళ్ళు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా. అవన్నిటి మీరు మీ సంస్థ మీరే నడిపించుకోవాలి, మీరు లాభాన్ని తీసుకురావాలి, మేము ఇక ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయదు అనే విధమైన బాధ్యతగా తయారు చేయడం అనేది మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ స్టార్ట్ అయింది. ఓకే. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ఆర్థిక అభివృద్ధిని ఎలా సహాయపడింది అంటే ఆయన ఎకనామిక్ ఫార్ములేషన్స్ ఎట్లాంటివి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు కూడా మేనేజ్మెంట్ ఇది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆహ్వానించడం, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఆహ్వానించడం, తర్వాత ఎకానమీని ఫార్మలైజ్ చేయడం, తర్వాత వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ మా ఉత్పత్తి రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఉండే అడ్డంకులు తొలగించడం, తర్వాత ఒక వ్యాపారస్తుల్ని ఇంతకుముందు అనుమానంతో చూసే పరిస్థితి నుండి గౌరవించడం, వాళ్ళని ప్రోత్సహించడం, అది ఉత్పత్తి రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, సంపాదించడానికి ప్రోత్సహించడం, తర్వాత వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా తగ్గించడం, ఇవన్నీ చేయడం ద్వారా ప్రజల్లో ఒక విధమైన నమ్మకం పెరిగింది, ఉత్సాహం పెరిగింది. అది మనం 2025-24 సంవత్సరంకి వచ్చేసరికల్లా మనం ఆ ప్రయోజనాలు మనం చూస్తున్నాం. అంటే అనుకునే వాళ్ళం అప్పుడు 2015 సంవత్సరం వచ్చేసరికల్లా ప్రజలు గుర్తిస్తారు వీళ్ళు చేసిన మా ఆర్థిక సంస్కరణ ప్రయోజనాన్ని. కానీ 2015 కాదు, 2014 సంవత్సరం వచ్చే 2000 ఇంచుమించు ఆ టైంలో కూడా మనకు తెలిసిపోయింది ఏంటంటే ప్రభుత్వం అప్పటి తీసుకున్న చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థ భారతీయ బలోపేతమైంది, భవిష్యత్తు కూడా ఆశాజనకంగా మారింది అనే విషయం మనము ఈ యొక్క తీసుకున్న చర్యలు దానికి ఫలితాలు అనేది చాలా టైం పడుతుంది. ఒక పద్ధతిని ఇంకో పద్ధతి మార్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది ఆ ప్రయత్నాలన్నిటి కూడా మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు, వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిన మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, ఆ యొక్క సంస్కరణల్ని అదే విధంగా తీసుకెళ్లడం వల్ల ఆ ప్రయోజనాలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ మధ్యలో అయిపోయినా లేకపోతే డీవియేట్ అయిపోయినా కానీ మనకు నష్టం జరిగేది. కాకపోతే ఏంటంటే 1991-98 ఆర్థిక సంస్థలు తీసుకున్నప్పుడు ఎకనామిక్ టైమ్స్ పేపరు చాలా ఫేమస్ పేపర్. అప్పుడు ఒక 3 నెలలకు పేపర్ దొరకలేదు అసలు. ఓకే. 91లో 3 నెలలకు ఎకనామిక్ పేపర్ ప్రింట్ కాగానే అమ్ముడిపోయేది అన్నమాట. అంటే అలాంటిది ఒక భారత మార్కెట్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మీద ఉన్న అపనమ్మకాన్ని తొలగించి నమ్మకం కలిగించే విధంగా తయారు చేయగలిగింది ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు. దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం, ఇంకోటి అంటే పాలసీ తయారు చేయడమే కాకుండా దాన్ని అమలు చేయడం, ఫలితాలకు సరియైన పద్ధతిలో రాబట్టడం, దానికి ఫలితాలు రావడం, ప్రాసెస్ ఇది. ఒక జనరేషన్ పట్టింది ఇది రావడానికి కూడా. దాని ప్రయోజనాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. అదే మాదిరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అప్పుడేమనుకున్నానంటే భారతదేశం మొత్తం కూడా పోటీతత్వానికి సిద్ధంగా ఉండాలి, పోటీ ఎదుర్కోవాలి. నాణ్యత విషయంలో కానీ, డెలివరీ మన ధర విషయంలో కానీ, వాళ్ళకు చేరవేసే విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎప్పటికీ కూడా తగ్గకుండా మన స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అనే లక్ష్యంతో చేయబడ్డే ఆర్థిక సంస్కరణ. ఆ ప్రయోజనాలు మనం ఎప్పుడు చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఒక గొప్ప రాజకీయ ఆర్థికవేత్త గురించి మా వ్యూవర్స్ అందరికీ చెప్పారు. మనీ మంతన్ టీవీ తరఫున మన్మోహన్ సింగ్ గారికి మా ఘన నివాళిని అర్పిస్తున్నాం.